డాబాల కొన్ని గంటలు కూర్చొని ఎప్పుడు కూడా ఉద్యమం గురించి మాట్లాడేవాళ్ళం, ఇట్లా చేద్దాం ఇట్లా. ఆయన యొక్క కాంట్రిబ్యూషన్ ఈ తెలంగాణ ఉద్యమంలో మరవలేనిది. చాలా స్వచ్ఛమైన మనసున్న వ్యక్తి. ఎందుకంటే నేను ఒక అన్నగా భావిస్తా ఆయనను. ఈరోజు ఆయన అంటే మన మధ్యన లేకపోవడం, మరి మొన్న నాకు 2018లో కూడా టీఆర్ఎస్ వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు నాతో పాటు ఢిల్లీకి కూడా రావడం, అప్పటి నుండి మరి కంటిన్యూగా ఉన్నాడు నాతోనే ఉండి 2018లో కూడా ఎన్నికలు నిలబడ్డప్పుడు చాలా కష్టపడడం జరిగింది. అదే అప్పుడు ఓటమి చెందినప్పటికీ 23 ఎన్నికల్లో కూడా ఆరోగ్యం బాగలేదు, మధ్యాహ్నం సిక్ అయిపోయి లివర్ ప్రాబ్లం కొని అది ఏజ్లో అట్లా హాస్పిటల్ అడ్మిట్ అయ్యి కొంచెం రికవర్ అయిన తర్వాత ఆమె ఇంటికి కూడా వెళ్ళి మరి నా కొరకు చాలా కష్టపడ్డాడు, పార్టీ కూడా చాలా కష్టపడ్డాడు. ఎన్నోసార్లు చెప్పడం జరిగింది, నీ ఆరోగ్యాన్ని కాపాడుకో, మరి నీ ఆరోగ్యం మళ్ళీ చెడిపోయే అవకాశం ఉంటుంది అని అంటే లేదు నాకు రాదు అని చెప్పేవాడు. అదే మధ్యాహ్నం ఒక నెల రోజుల క్రితం మళ్ళీ చాలా సీరియస్గా ప్రాబ్లమ్ అయ్యి ఏజ్లో అడ్మిట్ అయినప్పుడు కూడా మేము అక్కడ ఐసీయూలో ఉండే అంటే వెళ్ళి మాట్లాడి మరి ధైర్యం ఇచ్చి చెప్పడం జరిగింది. వశాత్తు ఇవాళ మరి మల్టీ ఆర్గానిక్ ఫెయిల్యూర్తో చనిపోవడం అనేది నిజంగానే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్కు, బిచ్పల్లి కాంగ్రెస్కు చాలా, నాకు వ్యక్తిగతంగా కూడా. ఎందుకంటే ఈ మండలంలో అందరూ కూడా ఒక పెద్ద నెలగా ఉండేవాడు, ఉపయోగించేవాడు. ఇవాళ మన మధ్యలో లేకపోవడం అనేది చాలా దురదృష్టకరం. మరి ఆయన లేని లోటు నిజంగానే అసలు మర్చిపోలేదు. అంటే నేను దగ్గర 25 ఏళ్ళ స్నేహితం కూడా ఒక కష్టకాలంలో మాతో గట్టిగా నిలబడ్డ వ్యక్తి. నేను ఈ సందర్భంగా వాళ్ళ కుటుంబానికి అందరు కూడా ఆ దేవుడు ఆత్మస్థైర్యాన్ని ప్రసాదించాలని, మరి ఆయనకు ఆత్మశాంతి స్వర్గలోక ప్రాప్తి జరగాలని చెప్పి ఆ భగవంతుని మనస్ఫూర్తిని కోరుకుంటూ, అదేవిధంగా నేను వ్యక్తిగతంగా ఆ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని చెప్పి